హాయ్ అండి. వెల్కమ్ టు మై ఈరోజు మనం నన్నారి షర్బత్ చేసుకుందామండి. ఫస్ట్ ఒక నిమ్మకాయ కట్ చేసుకునేసి ఒక 2 గంటలు షర్బత్ నీళ్ళు వేసేసుకునేసి నిమ్మకాయ పిండేసేసుకొని సోడా వేసుకుందామండి. బాగా కలిపి పెట్టుకుంటే అదేనండి నన్నారి షర్బత్. దీని తయారీ విధానం ఎట్లా చేసుకుందామో మనం ఇప్పుడు చూద్దామండి. ఇవి నన్నారి వేర్లండి. మామూలుగా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఇది తీసుకొచ్చుకొనేసి నీళ్ళలో ఒక నైట్ అంతా నానబెట్టేసేసి 1/4 కేజీకి వచ్చేసేసి ఒక 3 లీటర్లు వాటర్ వేసేసుకునేసి బాగా నైట్ అంతా నానబెట్టుకునేసి గ్యాస్ మీద పెట్టేసుకొని బాగా అవి వేర్లన్నీ బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలండి. అలా బాగా వాటరు తెల్లేదాకా ఉడికించుకొనేసి అప్పుడప్పుడు మధ్యలో కలబెడతా ఉండాలండి. అలా బాగా తెల్లిన తర్వాత ఇంకా కలర్ చేంజ్ కావాలండి. బాగా రెడ్ కలర్లోకి వస్తుంది వేర్లు. బాగా కలిపెట్టేసుకునేసి ఒక 5-6 సార్లు బాగా అట్లా తెల్లే వరకు ఉండించుకోవాలండి. అలా తెల్లిన తర్వాత అది కొంచెం మెత్తబడి ఉంటుందండి వేరు. మెత్తబడితేనే కలర్ అంతా చేంజ్ అవుతుంది. చూసేసి చేసుకోండి. మెత్తబడకుండా గట్టిగా ఉంటే కలర్ చేంజ్ కాదండి. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా, అప్పటికిప్పటికి కలర్ బాగా చేంజ్ అయిన తర్వాత కొద్దిసేపు ఒక 2-3 పొంగులు రానిచ్చేసి పక్కన మనము వడకట్టేసుకుందామండి. ఇదంతా ఏదైనా గుడ్డలోకి కానీ వడగట్టేసుకోవచ్చు. వడగట్టేది ఉంటే వడగట్టేసుకోవచ్చు అండి. దాన్ని బాగా వడగట్టేసేసుకొనేసి ఈ నీళ్ళని పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. మనం ఆ వేర్లను మళ్ళీ ఎండపెట్టుకుంటే ఇంకొకసారి కూడా మళ్ళీ షర్బత్ చేసుకోవచ్చు అండి. మనం అయితే ఫస్ట్ ఉన్నంత కలర్ రాదు, నెక్స్ట్ టైంకి కొంచెం తగ్గిపోతుంది. అలాగే గ్యాస్ మీద పెట్టేసుకొని వేడిగా ఉన్నప్పుడే గ్యాస్ మీద పెట్టేసుకొనేసి నేను ఇప్పుడు 3 లీటర్ల వాటర్కి 3 కేజీల చక్కెర వేసేసుకొనేసి బాగా మరగ పెట్టేసుకోవాలండి. చక్కెర అంతా కరిగిపోయేంత వరకు బాగా కలిపెట్టేసేసుకొనేసి అలా బాగా చక్కెర అంతా కరిగే వరకు బాగా నీట్గా అంతా కలిపెట్టేసుకోవాలండి. కలిపెట్టుకునంటే చక్కెర ఉంటుంది కదా, అడుగంటుతుంది. మీరు అనుకోవచ్చు నన్నారి వేర్లతో పాటే చక్కెర కూడా వేసేసుకోవచ్చు అని. వేసుకుంటే వాటితో పాటు ఉడుకుతుంది, కానీ కొంచెం చల్లారిన తర్వాత మనం వడకడితే అంతా వాటికే ఇదైపోతుంది అన్నమాట. అందులో నా వేర్లు వడకట్టిన తర్వాత మనము మళ్ళీ ఎండ పెడతాం కదా, అప్పుడు స్టోర్ చేసుకునేప్పుడు చీమలందు పట్టకుండా ఉంటాయి. కాబట్టి ఇలా చేసుకుంటే మీకు కలర్ కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అంతేనండి. ఇలా బాగా తెల్లిన తర్వాత
ఆఫ్ చేసేసుకొనేసి చల్లబడిన తర్వాత బాగా స్టోర్ చేసేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.